హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది 2 కిలోల చికెన్. బాగా ఉప్పు నీళ్ళల్లో పసుపు వేసి కడిగేసుకొని పక్కన పెట్టుకొని, దీంట్లో 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు పెరుగు, 3 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు, పుల్లటి పెరుగు, 1 స్పూన్ పసుపు. బిర్యానీలోకి కదా, అంతగాని కొంచెం ఎక్కువే పడుతుంది పెరుగు మసాలా అవి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా ఒక 3 స్పూన్లు. వేసుకొని బాగా కలుపుకొని, దీంట్లోనే ఒక లెమన్ కూడా తీసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు లెమన్, బిర్యానీకి కూడా కావాలి కదా మొత్తం మసాలా అదంతా. ఈ లెమన్ కూడా ఒక పెద్ద కాయ ఒకటి తీసుకున్నాను. బాగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టేసుకోవాలి. ముక్కలకు బాగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా పడితే బిర్యానీ టేస్ట్గా ఉండిద్ది. ఇవ్వండి, మొత్తం కలిపేసుకున్నాను. పక్కన పెట్టుకొని ఒక అరగంట నాననిద్దాం. ఈలోపు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, ఇవి 4 ఉల్లిపాయలు, 3 టమాటోలు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు అవి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనిద్దాం. బాగా ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వేగనియాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా వేగనిచ్చి తర్వాత కొంచెం మంట తగ్గించుకుంటే బాగా వేగుతాయి. బియ్యము 1.5 కిలో బియ్యము కడిగి నానబెట్టేశాను. ఇవి బిర్యానీకి కావాల్సిన స్పైసెస్: బిర్యానీ ఆకు, షాజీరా, సోంపు, చెక్క, లవంగ, ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి, ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని, కొంచెం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, అయిగోండి బాగా గోల్డెన్ బ్రౌన్లో వేగినాయి చూడండి. బాగా ఇట్లా వేగితేనే బాగుంటుంది బిర్యానీ టేస్ట్గా. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇవి కూడా బాగా కలబెట్టేసి, ఇవి కూడా బాగా వేగిన తర్వాత మన స్పైసెస్ కూడా వేసుకుందాము. స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని బాగా కలబెట్టేసుకొని, ముందుగా మనం చికెన్ నానబెట్టేసాం కదా, అన్నీ ఉప్పు కారం అంతా వేసుకొని చికెన్ తీసి ఈ తాలింపులో వేసేసుకుందాం. చికెను బాగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు దాన్ని అట్లా వదిలేస్తే చికెన్లో ఉన్న ఆ వాటరు, పెరుగులో నానబెట్టాం కదా, ఆ వాటర్ తోటి చికెను ఉడికిద్ది. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఉడికింది చికెను. అదిగోండి ఆ వాటర్ అదంతా వచ్చేసి సగం ఉడికేసింది చికెను.
ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని చికెన్ అంతా ఒకసారి కలుపుకొని పుదీనా కొత్తిమీర అవి కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకొని ఇంకోసారి ఇదంతా మొత్తం కలిపేసుకొని ఇట్లా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. కొబ్బరి ఒక అరచిప్ప కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను. ఈ కొబ్బరి పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ మసాలాలతో పాటే చికెన్ కూడా ఉడుకుతుంది. ఈ మసాలాలు ఇవన్నీ పట్టి ఉప్పు కారం అంతా పట్టి బాగా ముక్క టేస్ట్గా ఉండిద్ది, చప్పగా లేకుండా. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే గరం మసాలాలు కూడా వేసేసుకొని అదిగోండి బాగా కుక్ అయింది చికెన్ అంతా, చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకొకసారి కలబెట్టుకుందాం. 2 స్పూన్లు గరం మసాలా, 2 కిలోల చికెను 1.5 కిలో బియ్యం కదా, అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. గరం మసాలా కూడా నేను ఇంట్లో చేసుకుందే. ఒకసారి మీకు గరం మసాలా కూడా నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. 2 స్పూన్లు ధనియాల పొడి, ఇది కూడా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. మసాలా పౌడర్ల వల్లే కదా కూరలంతా టేస్ట్ మారుతాయి అన్నమాట. ఒకసారి నేను గరం మసాలా కూడా చూపిస్తాను నేను ఎలా వేసుకుంటానో, వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి చికెను బాగా కుక్ అయిపోయింది. వేడి నీళ్ళు కాసి పెట్టుకుంటున్నాను. వేడి నీళ్ళు ఇది మసాలా అంతా ఉడుకుతున్నప్పుడే, చికెన్ ఉడుకుతున్నప్పుడే వేడి నీళ్ళు పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని వేడి నీళ్ళు కాసుకొని ఆ వేడి నీళ్ళు దీంట్లో పోసేసుకుంటున్నాను చికెన్లో. ఇట్లా అయితే మనకి ముక్క చప్పగా లేకుండా బాగుంటుంది, తొందరగా కుక్ అయ్యిద్ది, బిర్యానీ కూడా తొందరగా ఉడికిద్ది. వేడి నీళ్ళు కాసిన నీళ్ళు కాబట్టి నీకు ముక్క కూడా ఎక్కడ చప్పగా కాకుండా బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు కొంచెం చూసి ఇప్పుడు వేసేసుకోవాలి. నేను ఆ గిన్నెతోటి 35 బియ్యం తీసుకున్నాను, 1 పావు నీళ్లు పోసాను. 1 గ్లాస్కి 1.5 గ్లాసు కొలత. బాస్మతి రైస్ అయినా మామూలు ఇంట్లో మన బియ్యం అయినా సరే నేను ఆ కొలత ప్రకారమే పోస్తాను. ఇదిగోండి 5 నిమిషాల్లోనే ఎసురు తెరులుతున్నాయి. ఎందుకంటే కాగబెట్టి నీళ్ళు పోసాను కదా, తొందరగా, లేకపోతే చాలా టైం పడుతుంది ఎసురు తెరలటానికి. ఈలోపు ముక్క అంతా చప్పబడి అట్లా ఉంటుంది, అందుకని నేను ఎప్పుడు నీళ్లు కాసి పెట్టి పోస్తాను. 5 నిమిషాలే మూత పెట్టాను, ఎసురంతా తెరులుతుంది. ఇప్పుడు ఈ ఎసట్లో ముందుగా మనం కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ తీసి వేసుకోవటమే. ఇదిగోండి ఆ రైస్ వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే, తర్వాత సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయ్యిద్ది. ఇదిగోండి బియ్యం మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసి, మూత పెట్టిన పర్లా పెట్టపోయిన పర్లా ఇట్లా హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసేసుకొని 10 నిమిషాలు, ఇదిగోండి తర్వాత 10 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ ఇనికిపోయి బాగా సగం ఉడుకుందనమాట. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక గిద్ద నెయ్యి కూడా దీంట్లోనే వేసుకొని, నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే వేసుకొని ఇప్పుడు మంట తగ్గించేసి
లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి దీని మీద ఏదన్నా బరువు పెట్టామంటే ఆవిరికి అన్నం అంతా మగ్గిద్ది. ఇది ఒక్క 10 నిమిషాలు పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే ఆవిరికి అన్నం అంతా మగ్గి బాగా ఉడికిద్ది. పొడి పొడిగా అన్నం కూడా చూడండి నీళ్ళన్నీ పోయినాయి. అన్నం కూడా చూడండి పొడి పొడిగా అట్లా ఉందో. బిర్యానీ రెడీ అయిపోయింది, చికెన్ దమ్ బిర్యానీ. చూడండి మరి ఎక్కువ మెత్తగా లేకుండా అన్నము మగ్గి పొడి పొడిలాడుతా బాగా కరెక్ట్గా ఉడికింది. ఇంకొంచెం ఒక్క 5 నిమిషాలు దాన్ని అట్లా మూత పెట్టేసామంటే అదే కొంచెం బియ్యం కూడా బిగుసుకొని బాగుంటుంది పొడి పొడిలాడుతా. 2 కిలోల చికెన్ వేసాను కాబట్టి తిన్నోళ్ళకి తిన్నన్ని ముక్కలు వస్తాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసామంటే అదిగోండి ఆ బియ్యం కూడా గట్టిగా బిగుసుకొని పొడి పొడిలాడుతా బాగా ఉడికింది. బిర్యానీ రెడీ అయ్యింది. మీకు టేస్ట్ చూసి ఒకసారి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ కంటే కూడా బాగుంటుంది. చాలా బాగుంది అసలుకి. నిమ్మకాయ పిండిన పులుపు మసాలాలన్నీ పట్టి అసలు చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ముక్క కూడా చూడండి ఇట్లా తుంచగానే తునుగుతుంది. మరీ మెత్తగా ఉడకకుండా చికెన్ ముక్క కూడా బాగా అసలు ఇట్లా చేతికి ఇట్లా తుంచితే తునిగేటట్టు ఉంది. ఉడకటం కూడా చికెన్ కూడా బాగా సమానంగా అదే మరీ మెత్తగా కాకుండా బాగా ఉడికింది. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కన్నా కూడా ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది.